సో ప్రేమతోటి మిమ్మల్ని జయించడానికి దేవుడు నాకు జ్ఞానం ఇవ్వాలని నేను దేవుని ప్రార్థన చేస్తూ ఉన్నా. అయితే ప్రియులారా, సహాయము చేయడం హెల్పింగ్ హ్యాండ్స్ అంటారు కదా. ఎవరికైతే మనము అవసరతలో ఉంటారో వారికి ఏం చేయాలి? సహాయము చేయాలి. యేసు ప్రభు వారు ఒక సందర్భాన్ని మనకు జ్ఞాపకం చేస్తున్నారండి బైబిల్ గ్రంథంలో నుండి. ఈ సహాయం అనేది ఎవరికి చేయాలో, ఎలా చేయాలో అనేటువంటి విషయాన్ని బైబిల్ మాత్రమే చాలా చక్కగా బోధించింది. ఈ విషయము ఆలోచన చేసుకునే ఈరోజు ప్రపంచ దేశాలలో ఉన్నటువంటి క్రైస్తవులందరూ కూడా అవసరతలో ఉన్నటువంటి వారికి, ఆపదలో ఉన్నటువంటి వారికి, అక్కరలో ఉన్నటువంటి వారికి ఏం చేస్తున్నారండి? సహాయము చేస్తూ ఉన్నారు. ఏం చేస్తున్నారండి? సహాయం చేస్తూ ఉన్నారు. మనం ఒకసారి బైబిల్ గ్రంథంలో చూసినట్లయితే ప్రభువారు చెప్పినటువంటి మాటలు మత్తయి సువార్త 25వ అధ్యాయము, మత్తయి సువార్త 25వ అధ్యాయము 31వ వచనం నుండి 40వ వచనం వరకు మనం చూద్దాం. 40 కాదు, ఆ చివరి వరకు చూసినా కూడా ఇబ్బంది ఏం లేదు. ఇక్కడ యేసు ప్రభువారు తన సింహాసనము మీద కూర్చుండినప్పుడు మనుషులందరూ పోగు చేయబడతారు. పోగు చేయబడినటువంటి వారితో ఆయన మాట్లాడుతున్నటువంటి మాటల గురించి చెప్తూ ఉన్నాడండి. చదువుతారు ఎవరో? నిన్ను చదవాలా? తన మహిమతో మనుష్య కుమారుడును ఆయనతో కూడా సమస్త దూతలను వచ్చినప్పుడు ఆయన తన మహిమగల సింహాసనం మీద ఆసీనుడై ఉండును. అప్పుడు సమస్త జనములు ఆయన ఎదుట పోగు చేయబడుదురు. గొల్లవాడు మేకలలో నుండి గొర్రెలను వేరుపరచునట్లు ఆయన వారిని వేరుపరచి తన కుడి వైపున గొర్రెలను, ఎడమ వైపున మేకలను నిలవబెట్టును. అప్పుడు రాజు తన కుడి వైపున ఉన్న వారిని చూచి, నా తండ్రి చేత ఆశీర్వదించబడిన వారలారా, రండి, లోకము పుట్టినది మొదలుకొని మీ కొరకు సిద్ధపరచబడిన రాజ్యమును స్వతంత్రించుకున్నది. నేను ఆకలి కొంటిని, మీరు నాకు భోజనం పెట్టితిరి. తప్పికొంటిని, నాకు దాహం ఇచ్చితిరి. పరదేశినై ఉంటిని, నన్ను చేర్చుకొంటిరి. దిగంబరినై ఉంటిని, నాకు బట్టలు ఇచ్చితిరి. రోగినై ఉంటిని, నన్ను చూడవచ్చితిరి. చెరసాలలో ఉంటిని, నా యొద్దకు వచ్చితిరి అని చెప్పును. అందుకు నీతిమంతులు అంటున్నారట, ప్రభువా, ఎప్పుడు నీవు ఆకలి కొనుట చూచి ఆహారం ఇచ్చితిమి, నీవు దప్పికొనుట చూచి ఎప్పుడు దాహం ఇచ్చితిమి, ఎప్పుడు పరదేశివై ఉండుట చూచి నిన్ను చేర్చుకొంటిమి, దిగంబరవై ఉండుట చూచి బట్టలు ఇచ్చితిమి, ఎప్పుడు రోగివై ఉండుట అయినను చెరసాలలో ఉండుట అయినను చూచి నీ యొద్దకు వచ్చితమని ఆయనను. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు వారు తన మహిమా సింహాసనము మీద కూర్చుండినప్పుడు ఆయన ఒక ప్రశ్న అడుగుతాడట. ఎవరిని ఏం చేస్తాడంటే, ఇక్కడ 2 గుంపులు ఉంటాయి. ఒకటి గొర్రెలు, రెండవది మేకలు. సో ఇక్కడ మీరు అక్షరార్థంగా గొర్రెలు, మేకలు అనేటువంటి మాట తీసుకోవాల్సిన అవసరం లేదు. కానీ గొర్రెలు అంటేనేమో నీతిమంతులు, మేకలు అంటేనేమో నీతిమంతులు కానటువంటి వాడు. గొల్లవాడు మేకలలో నుండి గొర్రెలను, గొర్రెలలో నుండి మేకలను ఏం చేస్తాడట? వేరు చేస్తాడు. ఎందుకు అంటే గొర్రె స్వభావం ఏమో సాత్వికమైనటువంటిది, మేక స్వభావం ఏమో దురుసుగా ఉండేటువంటిది. గొర్రె ఎప్పుడైనా ఒకే ఆహారాన్ని భుజిస్తుంది, మేక తనకు మార్గంలో కనపడే ప్రతి ఆహారాన్ని భుజిస్తుంది. గొర్రెల కాపరి గొర్రెల కంటే ముందుగా నడుస్తాడు, మేకలు కాసేటోడు మేకలకు వెనకగా ఉంటాడు. ఎందుకంటే గొర్రెల కాపరి తన గొర్రెల కొరకు ప్రాణం పెడతాడు. ఒకవేళ ముందు ఏదైనా ప్రమాదం ఉంటే ఆ ప్రమాదాన్ని ముందుగానే పసిగట్టి గొర్రెలను కాపాడే ప్రయత్నం చేస్తాడు గొర్రెల కాపరి.
ఎందుకంటే గొర్రెలు ఎవరు వెంబడిస్తాయి? కాపరిని వెంబడిస్తాయి. మేకలైతే మేకలు కాసేవాడు ముందు పోతే ఇవేం చేస్తాయి? పచ్చిక ఎక్కడ కనబడితే, పచ్చని ఆకులు ఎక్కడ కనపడితే, రోడ్డు మీద ఉండే చెత్త కాగితాలు ఎక్కడ కనపడి అక్కడ ఆగిపోతాయి. పోస్టర్లు తింటాయి, మీరు గమనించారు ఎక్కువగా. తర్వాత మీకు దారిలో వెళ్తుంటే ఇంటి ముందు ఎవడైనా మంచి పూల చెట్టు పండ్ల చెట్టు పెట్టుకున్నాడు అనుకోండి, వద్దన్నా ఎగబడి మరీ తినేస్తాయి మేకలు. గొర్రెలు అలా కావు, అవి తల దించుకొని వెళ్తాయి, వాటికి ఆహారం అందిస్తేనే తింటాయి. అది కూడా మీరు గమనించారో లేదో, పచ్చగున్న ప్రతిదీ తినదండి. గొర్రె యొక్క ఆహారము చాలా శ్రేష్టంగా ఉంటుంది, అది ఏది పడితే అది భుజించడానికి ఇష్టపడదు. సో ఇప్పుడు యేసు ప్రభు వారు 2 రకాల మనస్తత్వాల గురించి చెప్తున్నాడు. ఒకటి గొర్రెల లాంటి మనస్తత్వము, రెండవది మేకల లాంటి మనస్తత్వం. అయితే రాజు అడుగుతున్నాడట, తన కుడి వైపున గొర్రెలను ఎడమ వైపున మేకలు నిలవబెట్టును. అప్పుడు రాజు అంటున్నాడు, తన కుడి వైపున ఉన్న వారిని చూచి ఏమంటున్నాడు? నా తండ్రి చేత ఆశీర్వదించబడిన వారలారా. ఇప్పుడు నా కుడివైపు ఎవరున్నారు? మీరు చెప్పాలా. నా కుడివైపు ఎవరున్నారు? స్త్రీలున్నారు. నా తండ్రి చేత ఆశీర్వదించబడిన వారలారా అని వీళ్ళు అన్నాను అనుకోండి, ఎడమవైపు ఉన్న వాళ్ళు ఎవరైపోతారు? ఇప్పుడు వీళ్ళు గొర్రెలైతే మీరు మేకలా? అంతేనా? ఒప్పుకుంటారా మేకలని? ఒప్పుకోరు కదా. సో ఇప్పుడు యేసు ప్రభు వారు ఉపమానం చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడు అంటే, నా తండ్రి చేత ఆశీర్వదించబడిన వారలారా రండి, లోకము పుట్టినది మొదలుకొని మీ కొరకు సిద్ధపరిచిన రాజ్యమును స్వతంత్రించుకోండి. ఎప్పుడు పుట్టిందట రాజ్యము? లోకము పుట్టినది మొదలుకొని మీ కొరకు సిద్ధపరచబడిన రాజ్యం. యోహాను సువార్త 14 అంటాడు, నా తండ్రి ఇంట అనేక నివాసాలు ఉన్నాయి, లేకపోతే మీకు చెప్తా, నేను వెళ్ళి మీకు స్థలము సిద్ధపరచలాగున్నా, నేనుండే స్థలములో మీరు ఉండలాగున్నా మరలా వచ్చి మిమ్మల్ని తీసుకుని వెళ్తా. మనలను దేవునికి ఒక రాజ్యముగాను, దేవుడు మనల్ని ఏం చేస్తాడండి? రాజనివాసంలో చేశాడా? సో ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభు వారు ఏం చెప్పబోతున్నారు అంటే, నీతిమంతులు కానివారు, గొర్రెలు లేదా మేకలు, గొర్రెల స్వభావం కలిగినటువంటి వారు, మేకల స్వభావం కలిగినటువంటి వారు చెప్తూ గొర్రెలను అంటున్నాడు, నా తండ్రి చేత ఆశీర్వదించబడిన వారలారా లోకము పుట్టినది మొదలుకొని మీ కొరకు సిద్ధపరిచినటువంటి రాజ్యమును స్వతంత్రించుకోండి. నా ప్రశ్న ఏంటో తెలుసా? దేవుని రాజ్యమును స్వతంత్రించుకోవాలంటే ఏం చేయాలి? దేవుని రాజ్యమును స్వతంత్రించుకోవాలంటే ఏం చేయాలి? దేవుని రాజ్యమును స్వతంత్రించుకోవాలంటే ఏం చేయాలి? 2 ఒకటి అయిపోయింది, 2 చెప్పండి. ఇంకా చూడండి, ఇక్కడ యేసు ప్రభు వారు చెప్పేటువంటి మాటలలో ఒకే ఒక అర్థం ఏముందో తెలుసా? సహాయము చేసేటువంటి మనసు నీకు ఉండాలి. ఏముండాలా? సహాయము చేసే మనసు నీకు ఉండాలి. నిన్ను వలే నీ పొరుగువాడిని ప్రేమించు అనే మాటలో అర్థం ఏంటంటే, నిన్ను నువ్వు ఎలాగైతే చూసుకుంటావో అలాగే నీ ఎదుటివాడిని చూసుకోవాలి. మీకు ఒక వచనం చూపిస్తా. యోహాను రాసినటువంటి పత్రికలో 4వ అధ్యాయము 20వ వచనంలో, ఎవడైనాను నేను దేవుని ప్రేమించుచున్నానని చెప్పి తన సహోదరుని ద్వేషించిన ఎడల అతడు అబద్ధికుడగును. తాను చూచిన తన సహోదరుని ప్రేమింపని వాడు తాను చూడని దేవుని ప్రేమింపలేడు. దేవుని ప్రేమించువాడు తన సహోదరుని కూడా ప్రేమింపవలెనను ఆజ్ఞను మన మాయల వలన పొంది ఉన్నాము. చూడండి, మనము దేవుని ప్రేమించుచున్నామని చెప్పి కనపడేటువంటి సహోదరుని ప్రేమించకపోతే మనము దేవుని ప్రేమించు వారము కాము.
కనపడేటువంటి సహోదరుని ప్రేమించలేనటువంటి వాడు కనపడనటువంటి దేవుణ్ణి ప్రేమించలేడు. ఇప్పుడు నీతిమంతులుగా ఉన్నటువంటి వారితో దేవుడు అంటున్నాడు, నా తండ్రి చేత ఆశీర్వదించబడిన వారలారా, లోకము పుట్టినది మొదలుకొని మీ కొరకు సిద్ధపరిచినటువంటి దేవుని రాజ్యంలో ప్రవేశించండి అని ఏమంటున్నాడట. నేను ఆకలి కొంటే మీరు నాకు ఆహారం ఇచ్చారు, దప్పికొంటే మీరు నాకు దాహములకు ఇచ్చారు, నేను దిగంబరినై ఉంటే మీరు నాకు వస్త్రాలు ఇచ్చారు. ఇక్కడ మీరు గమనించండి, యేసు ప్రభు ఆకలి కొంటే అన్నం పెట్టారా? దప్పికొంటే దాహములకు ఇచ్చారా? ఆయన దిగంబరి అయింటే ఎప్పుడైనా చూచారా? అప్పుడు నీతిమంతులు అడుగుతున్నారట, అయ్యా నీవు ఎప్పుడు ఆకలి కొని ఉండుట అయినను, ఎప్పుడు దప్పికొని ఉండుట అయినను, ఎప్పుడు దిగంబరి నీకు వస్త్రములు ఇచ్చితిమి అని ఆయన అడిగినప్పుడు యేసు ప్రభు అడుగుతున్నారు, చెప్తున్న మాట ఏంటంటే, అందుకు రాజు మిక్కిలి అల్పులైన ఈ నా సహోదరులలో ఒకరికి మీరు చేశారు కాబట్టి నాకు చేసినట్టే. సో దేవునికి మనము సహాయం చేస్తున్నాము అంటే అది ఎలా తెలుసా? బీదలను కనికరించేవాడు యెహోవాకు అప్పిచ్చేవాడు. చాలాసార్లు చెప్పాను ఈ మాట. బీదలను కనికరించేవాడు ఎవరికి అప్పిస్తాడట? యెహోవాకు అప్పిస్తాడు. సో ఇప్పుడు మనము చేయాల్సింది ఏంటంటే చారిటీ. ఏం చేయాలండి? చారిటీ అంటే ఏంటి? చారిటీ అంటే అర్థం ఏంటండి? దాతృత్వం అంటే ఏంటి? సహాయపడడం, సహాయము చేయడం. చాలా మంది ఈరోజు చారిటీస్ పేరుతో ఏం చేస్తున్నారో తెలుసా? మోసం చేయట్లేదు, ఆయన సహాయం చేస్తున్నారు. మోసం చేసిన గురించి మాట్లాడతలేదు, సహాయం చేసిన గురించి మాట్లాడుతున్నాను నేను. దేవుని నిజంగా నమ్ముకున్నటువంటి వాడు, దేవుని ఆజ్ఞలకు లోపడేటువంటి వాడు తనకు కలిగినటువంటి దానిలో నుండి ఎదుటి వానికి ఇచ్చే ఆలోచన చేస్తాడండి. అపోస్తల కార్యములు 3వ అధ్యాయం చూస్తే, వెండి బంగారములు మా యొద్ద లేవు గాని మాకు కలిగినదే నీకు ఇచ్చుచున్నాము, ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో లేచి నడువు అని ఒక కుంటివానికి కాళ్ళు ఇచ్చారండి. చూస్తారా ఒకసారి? చారిటీలో భాగం ఏంటంటే, నాకు కలిగినదే నీకు ఇస్తా. నా దగ్గర 10 రూపాయలు ఉంటే ఆ 10 రూపాయలలో నీకు ఎంత ఇవ్వగలను అంత ఇస్తా. వెండి బంగారాలు నా దగ్గర లేవు. 3వ అధ్యాయం నేను అపోస్తల కార్యం. పుట్టినది మొదలుకొని కుంటివాడిని ఒక మనుషుడు శృంగారం అనే దేవాలయం దగ్గర కూర్చున్నాడు. అవునా? అంతటా పేతురు, వెండి బంగారములు నా యొద్ద లేవు గాని నాకు కలిగినదే నీకు ఇచ్చుచున్నాను, నజరేయుడైన యేసుక్రీస్తు నామమున నడువుమని చెప్పి వారి కుడి చేయి పట్టుకొని లేవనెత్తెను. వెంటనే వారి పాదములను శీల మండములను బలం పొందెను. వారు దిక్కున లేచి నడుచుచు గంతులు వేయించు దేవుని స్తుతించుచు వారితో కూడా దేవాలయానికి వెళ్ళాను. చాలండి. చూడండి, ఇక్కడ పేతురు యోహానుల దగ్గర ఏం లేవట? వెండి బంగారాలు లేవు. మరి ఏముంది? ఏముంది? నజరేయుడైనటువంటి యేసు నామం ఉంది. దాని అర్థం ఏంటి? రక్షణ సువార్త ఉంది. ఇక్కడ స్వస్థతల గురించి ఆలోచించకండి మీరు. వారి దగ్గర ఏముందండి? సువార్త ప్రకటించేటువంటి సామర్థ్యం దేవుడు వారికి ఇచ్చాడు. దేవుని వాక్యమును ప్రకటించడానికే వారు ఎన్నుకోబడ్డారు. సో దేవుడు నీకు ఈరోజు ఏం అవకాశం ఇచ్చాడు? దేవుని ఆరాధించడానికి సమయాన్ని ఇచ్చాడు, దేవుణ్ణి ఆరాధించడానికి కాళ్ళు ఇచ్చాడు, దేవుని పాటలు పాడడానికి, వాక్యం ధ్యానించడానికి నోరిచ్చాడు, దేవుని వాక్యం వినడానికి చెవులు ఇచ్చాడు, దేవుని వాక్యం పట్టుకోవడానికి చేతులు ఇచ్చాడు, దేవుని వాక్యం చూడడానికి ఏమి ఇచ్చాడు? కళ్ళు ఇచ్చాడు. దేవుడు నీకేం చేశాడంటే ఇన్ని చేశాడు. చూడండి, నీ 2 కళ్ళు ఉండి కూడా నువ్వు ఏం చేయలేకపోతున్నావు. నీకు దేవుడు కళ్ళు ఇచ్చింది ఎందుకో తెలుసా? దేనికి? దేవుని వాక్యమును కనీసం చూస్తారని కళ్ళు ఇచ్చాడు. నీ 2 కళ్ళు పోతే నువ్వు చూడలేవు, జాగ్రత్త. ఇప్పుడు నీ 2 కళ్ళు పోతే నీ 2 కళ్ళు ఇవ్వడానికి ఒక చారిటీ దగ్గరికి వెళ్ళాలా నువ్వు? అర్థమైందా మీకు నేను చెప్పేది? కళ్ళు చనిపోయిన వాళ్ళ కళ్ళు దానం చేసే వాళ్ళు ఎవరు ఉన్నారేమయ్యా, మా కళ్ళు దానం చేయని అడుక్కోవాలి నువ్వు. రక్తదానాలు చేస్తున్నారు, అన్నదానాలు చేస్తున్నారు. మనం ఏం చేస్తున్నాం? అన్ని అవయవాలు ఉన్నా కూడా ఏమి చేయలేకపోతున్నాం.
దాతృత్వం అనేది క్రియలలో చూపించాలి తప్ప మాటలలో చెప్తే రాదది. ఇక్కడ పేతురు యోహానులు నజరేయుడైన యేసునామములో వానికి ఏమిచ్చారండి? నడవడానికి శక్తినిచ్చారు. వాడు కాళ్ళతో గంతులు వేశాడు. ఈరోజు పాపం అనేటువంటి బానిసత్వంలో ఉన్నటువంటి వాడికి, పాపం అనేటువంటి అంగవైకల్యంలో ఉన్నటువంటి వాడికి నీవు దేవుని వాక్యం ప్రకటిస్తే వాడు సంతోషిస్తాడు, వాడు ఆనందిస్తాడు, వాడు గంతులు వేస్తాడు, ప్రభువులోనికి వస్తాడు, ప్రభువుతోనే ఉంటాడు వాడు. ఇదంతా లేదు మనకు. ఏమి తిందామో, ఏమి తాగుదామో, ఎంత సంపాదించుకుందాం. నువ్వు ఎక్కడుంటావు? అప్పుడు ఏ గుంపులో ఉంటావు? మేకల గుంపులో ఉంటావు. గొర్రెల గుంపులో నువ్వు ఉండాలంటే ఆకలితో ఉన్నటువంటి వారికి ఆహారం పెట్టాలి, దప్పికతో ఉన్నటువంటి వారికి దాహమునకు ఇవ్వాలి, దిగంబరుడుగా ఉన్నటువంటి వానికి వస్త్రాలు ఇవ్వాలి. దీని అర్థం ఏంటి? టోటల్ గా దీని మీనింగ్ ఏంటంటే ఆ అవసరతలో ఉన్నటువంటి వాడికి సహాయం చేయాలి. దేవుడు సృష్టి ప్రారంభంలోనే అవయవ దానం గురించి ఒక చక్కటి ఉదాహరణ మనకు చూపించాడండి. దేని గురించి అండి? అవయవ దానం. ఎవరు చేశారండి అవయవ దానం? ఎవరు చెప్తారా? ఆదాము మొట్టమొదటి ఆర్గాన్ డోనర్. అవయవ దానం చేసినటువంటి వారు ఎవరు అంటే మొట్టమొదటి ఎవరు బైబిల్లో? ఆదాము. ఒప్పుకుంటారా ఈ మాట? తర్వాత రక్తాన్ని దానం చేసిన వారు ఎవరు చెప్తారా? యేసుక్రీస్తు. ఆయన చేసిన దానంలో కల్లా గొప్ప దానం ఏంటి? రక్తదానం. 100 మంది కాదండి, కోటాను కోట్ల ప్రజలను రక్షించడానికి చేసినటువంటి త్యాగమే ఆయన చేసినటువంటి రక్త దానం. అది కాదా? డొనేషన్ కాదా? అది దాతృత్వం కాదా? ప్రతిఫలం ఆశించకుండా చేయడమే దాతృత్వం. యేసు ప్రభువారు మనందరి పాపముల కొరకు మరణించాడు. ఆయన సమాధి చేయబడ్డాడు, తిరిగి లేపబడ్డాడు. ఇది మాత్రం చెప్తాం. కానీ దానికంటే ముందు ఆయన నిర్దోషమైనటువంటి రక్తాన్ని కార్చాడు. కొరడా దెబ్బలు తిన్నాడు, ఆయన పిడిగుద్దులు తిన్నాడు, బెత్తములతో కొట్టబడ్డాడు, అవమానపరచబడ్డాడు, తల మీద ముళ్ళ కిరీటముతో శిక్షించబడ్డాడు. ఆయన శరీరములో నడినెత్తి మొదలుకొని అరికాల వరకు స్వస్థత కొంచెము కూడా లేకుండా శిక్షించబడ్డాడు. ఎందుకోసమో తెలుసా? నీవు నడినెత్తి నుంచి పాదాల వరకు పాపముతో నిండిపోయినవాడు, నీ పాపాలను కడిగి వేయడానికి ఆయన పూర్తిగా శిక్షించబడ్డాడు. సో ఇప్పుడు పిల్లలు చెప్పండి, యేసు ప్రభు నీ కొరకు త్యాగం చేశాడు, నిన్ను రక్షించాడు. నువ్వేం చేయాలి? ఇప్పుడు ఆకలి కొన్నవాడికి ఆహారం పెట్టాలి, దప్పికొన్నవాడికి దాహముకి ఇవ్వాలి. ప్రభు అంటున్నాడు, నీవు నాకు ఇచ్చినట్లు అంటున్నాడు. నీకెప్పుడు ఇచ్చామయ్యా అంటే అందుకు ప్రభు ఆ రాజు అంటాడు, మిక్కిలి అల్పులైన ఈ నా సహోదరులు ఒకరికి మీరు. నువ్వు ఎవ్వరికి చేయకపోతే దేవుడు నీకు కూడా సహాయము చేయడు. ఈరోజు దేవుడు మనల్ని ఇంకా సజీవులుగా ఉంచాడంటే దానికి కారణం మనమైతే కాదు. ఎంతోమంది అనారోగ్యంతో ఉంటున్నారు, వాతావరణం బాగాలేదు. మనమే అన్ని సౌకర్యాలుండి మనమే దేవునికి దూరం అయితే నిజంగా క్రీస్తులో ఉండేటువంటి వాడు క్రీస్తును ఆరాధించలేకపోతే అతడు ఎంత బాధపడతాడో ఒకసారి ఆలోచించండి. అవకాశం ఉండి, ఆరోగ్యం ఉండి, సమయం ఉండి కూడా సద్వినియోగం చేసుకోకపోతే ఒకరోజు దేవుడు నీకు అవకాశం ఇవ్వడు, ఒకరోజు దేవుడు నీకు సమయాన్ని ఇవ్వడు, ఒకరోజు నీకు దేవుడు ఏమీ కల్పించడు. అప్పుడు ఏం చేస్తావు? మరణ ఛాయలో నువ్వు ఉండి ప్రభువుకు మొరపెడితే ప్రభువు నీ మాట వింటాడనుకుంటున్నావా? మనం బ్రతికుండి ఏదైనా చేద్దాం, చచ్చిపోయేటప్పుడు దేవుడా అంటే ఏమి చేయలేం. మనం ఏ క్షణాన ఏం జరుగుద్దో తెలుసా? ఇలా మాట్లాడుతూ కుప్ప కూలిపోయినటువంటి వారు అనేకులు ఉన్నారు. నేను ఎప్పుడు చెప్తా, నేను ఈ క్షణమైనా చచ్చిపోవడానికి సిద్ధంగానే ఉన్నా. మీరు సిద్ధంగా ఉన్నారా? చస్తారా మీరు? చావంటే భయం అండి అందరికీ. బ్రతకాలనే ఆశ ఎక్కువ ఉంటుంది. అది క్రీస్తులో ఉండి బ్రతకాలనే ఆశ ఉంటే సంతోషం. దేవునిలో లేకుండా నేను కూడా బ్రతకాలనుకుంటే నువ్వు బ్రతికినా వేస్ట్. సో
మన కొరకు ప్రాణం ఇచ్చినటువంటి యేసయ్య నిన్నేమడుగుతున్నాడు? నేను బలిని కోరట్లే, విరిగి నలిగినటువంటి నీ హృదయం నాకు కావాలి అంటున్నాడు. నీ సమయం నాకు కావాలి అంటున్నాడు. నీ దేహము నాకు కావాలి అంటున్నాడు. మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహించబడి మీలోనున్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నదనే విషయం మీకు తెలియదా? తెలుసా తెలీదా? ఒకసారి కొరింథీ పత్రికలకు వెళ్తారా? కొరింథీ పత్రిక 6వ అధ్యాయం, 1 కొరింథీ 6వ అధ్యాయం. పంతొమ్మిదవ వచనం. మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహించబడి మీలోనున్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నదని మీరు ఎరుగరా? మీరు మీ సొత్తు కారు, విలువ పెట్టి కొనబడిన వారు గనుక మీ దేహముతో దేవుని మహిమపరచండి. ఇది మళ్ళా నేను వేరే సబ్జెక్ట్లోకి వెళ్ళను, కానీ ఒక 2 నిమిషాలు చెప్తా. మీరంతా మీ సొత్తు కారండి. మనము ఒక వస్తువును కొనుక్కుంటే అది ఎవరిది అవుతుందండి? మనది. కాకపోతే వివాహ విషయంలో కొంచెం తేడా ఉంది, కానీ వాస్తవానికి కొనుక్కున్న వాళ్ళకే రైట్స్ ఉంటాయి. అంటే నేను ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, మనం ఒక వస్తువు కొనుక్కుంటే దాని మీద రైట్స్ ఎవరుకుంటాయండి? అంతేనా? ఇప్పుడు మనం విలువ పెట్టి కొనబడిన వారం. విలువ పెట్టి కొనడం వేరు, విలువ పెట్టకుండా కొనడం వేరు. దాని అర్థం ఏంటంటే, ఇప్పుడు ఈ పెన్ను నేను పొద్దున 20 రూపాయలకు కొన్నా. దీని విలువ ఎంత? 20 రూపాయలు. కానీ ఈరోజు ఆదివారం, ఆదివారము పెన్నులు అన్ని షాపులు బంద్ ఉన్నాయి. ఒకరి దగ్గర ఈ పెన్ను ఉంది, నాకు పెన్ను అర్జెంట్ ఉంది, వాడు 100 రూపాయలు అయితేనే పెన్ను ఇస్తా అన్నాడు. ఏం చేయాలి నేను ఇప్పుడు? ఇది నాకు అత్యవసరం, ఈరోజు ఖచ్చితంగా నేను దీన్ని పట్టుకొని రావాలని అనుకున్నా. సో ఏం చేయాలి ఇప్పుడు? నేను 100 రూపాయలైనా దీనికి వెచ్చించి నేను తేవాలి. కానీ దీని ఖరీదు ఎంత? రేపు కొంటే ఎంత ఇది? కానీ ఈరోజు కొంటే ఎంత? 100 రూపాయలు అయినా నేను పెట్టి కొనుక్కోవాలి. కారణం ఏంటంటే, ఇది నాకు ఈ రోజే విలువైంది. ఇప్పుడు నీ దేహము, నీ ప్రాణము, నీ ఆత్మ, నీ దేవునికి ఎప్పుడు విలువైంది? రేపా? రేపేమి సంభవిస్తుందో నీకు తెలియదు. ఈరోజు ఏదైనా జరగవచ్చు. సో నిన్ను ఏం చేశాడంటే, రేపటి దాకా ఆలోచించకుండా ముందుగానే నీ కొరకు ఏం చేశాడు? విలువ పెట్టి కొన్నాడు. మీరు విలువ పెట్టి కొనబడిన వారు కనుక మీ దేహములతో మనం దేన్ని మహిమపరుస్తున్నాం? మరి సరే, మహిమపరచడం అంటే మీకు అర్థం కావచ్చు. ఎవరిని సంతోష పెడుతున్నావు? నీ శరీరంతో ఎవరిని సంతోష పెడుతున్నావు? నా ప్రశ్న చాలా ఘాటుగా ఉంటుంది, దాని వెనకుండే సమాధానం కూడా భయంకరంగా ఉంటుంది. ఇప్పుడు దేహము మీది కాదు, ఇది మీరు విలువ పెట్టి కొనబడినప్పుడు మీ దేహముతో ఏం చేయాలా? దేవుణ్ణి మహిమపరచాల. కానీ మనం ఏం చేస్తున్నామంటే, నాకు అందం ఉంది, నాకు అన్నీ ఉన్నాయి కాబట్టి ఈ దేహముతో దేవునికి కాదు మహిమ. ఎవరికి? మనుషులను సంతోష పెట్టడానికి, మనుషులను తృప్తిపరచడానికి, మనుషులను ఆనందింప చేయడానికి నీ మనస్సును చంపుకొని కూడా కొన్నిసార్లు ఎదుటి వాళ్ళను సంతోష పెట్టే ప్రయత్నాలు చేస్తావు. 3వ అధ్యాయానికి రండి. 3వ అధ్యాయం, ఇందులోనే 3వ అధ్యాయము 18వ వచనం. వీళ్ళంతా ఎంత తెలియగలంటే, ఎవరును తన్ను తాను మోసపరుచుకొనకూడదు. మీలో ఎవడైనను ఈ లోకమందు తాను జ్ఞానినని అనుకుని ఎడల జ్ఞాని అగునట్లు వెర్రివాడు కావాలను. ఈ లోక జ్ఞానము దేవుని దృష్టికి, చాలా మంది మాకు చాలా తెలివితేటలు ఉన్నాయి, ఎవరినైనా మేము మోసగించగలుగుతాము, ఎవరినైనా మేము ఇన్ఫ్లుయెన్స్ చేయగలుగుతాము,
ఎవరినైనా మేము ఏం చేయగలుగుతాం? ఏదైనా చేయగలుగుతాం. ఎవరినైనా మనం ఏదైనా చేయగలుగుతాం. సో మేము జ్ఞానవంతులం కాబట్టి ఎదుటి వాళ్లకు తెలియకుండా చేయగలుగుతున్నాం అనుకుంటారు, కానీ ఈ లోక జ్ఞానము దేవుని దృష్టికి వెర్రితనం. ఈరోజు నేను ఉదయం ఇంకా టేకుమట్లకు రావడానికి ప్రిపేర్ అవుతున్నా. ఉదయం బంగారానికి ఎగ్జామ్ ఉంటే బయటికి వెళ్ళినా, దింపి వస్తున్నా. పోస్ట్ ఆఫీస్ దగ్గర ఇద్దరు భార్యాభర్తలకు కనపడ్డారు. నాకు వాళ్ళు తెలిసిన వాళ్ళే, అంటే భార్య తెలియదు, భర్త తెలిసిన వాళ్ళు. కారు ఆపిన, ఎక్కువ అన్న. ఆయన కొద్దిగా సౌండ్ ఇంజనీర్. ఎవరైనా కింది మీద చూస్తే నన్ను గుర్తుపట్టిండు, దా మామ ఎక్కువ అన్న. ఎక్కిండు. వెనక నుంచి ఆయన భార్య వచ్చి కూర్చుంది, వెనక కూర్చుంది. ఏడికి పోతురు అని అడిగిన. నాకు వాళ్ళ చేతిలో బైబిల్ కనపడ్డది, వాళ్ళు చర్చికి పోతురు అని తెలుసు. నాకు వైట్ అండ్ వైట్ వేసుకున్నాడు. ఏడికి పోతుర్రు అని అడిగిన. అంటే చర్చికి పోతున్నాం. ఎక్కడ చర్చి అని అడిగిన. ఇందిరమ్మ కాలనీ 2వ విడత. ఏం చర్చి అన్న? పెంతెకోస్తు చర్చి అన్నాడు. మా చర్చిలో ఒక రూల్ ఉంటుంది, సేవ చేసే బోధకుడు పెళ్లి చేసుకోవద్దు. ఓకే, వెరీ గుడ్. వాళ్ళు చెప్పిన ఒక మాట ఏంటంటే, అయ్యా దేవుని కొరకు ఊడ్చినా తప్పు లేదు, దేవుని కొరకు బాత్రూమ్లు కడిగినా తప్పు లేదు. పాప ఆయన లేబర్ అనుకుంటున్నారు ఏమన్నారు. గవర్నమెంట్ టీచర్ ఆయన. పెద్ద కొడుకు అమెరికాలో ఉన్నాడు. ఎక్కడుండు? పెద్ద కొడుకు అమెరికాలో ఉండు. చిన్న కొడుకును ఆరాధనకు రారా అంటే వాడు రావట్లేడట. నా కొడుకు ఎప్పుడు మారుతాడో అని బాధపడుతున్నారు. ఒక గవర్నమెంట్ టీచరు, ఆయన ఇంట్లో కారు ఉంటుంది, కానీ ఎక్కడి నుండి? జనగామ రోడ్డు నుండి. పెట్రోల్ బంక్ ఉందా జనగామ రోడ్లో? ఆ హెచ్పి పెట్రోల్ బంక్ ఉందా? ఆ బంకు దగ్గర ఇల్లు. అక్కడి నుంచి భార్యాభర్తలు ఇద్దరు ఆటో వేసుకొని పోస్ట్ ఆఫీస్ దాకా వచ్చి, పోస్ట్ ఆఫీస్ కాడ మళ్ళీ ఆటో కోసం ఎదురు చూస్తున్నారు. ఎక్కడికి పోవడానికి? టైం ఎంతో తెలుసా? 9:35 వాళ్ళు రోడ్డు మీద ఆటో కోసం ఎదురు చూస్తున్నారు. నేనే తీసుకుపోయి స్వయంగా ఆ చర్చి దగ్గర ఆపి 2:30కి నాకు ఫోన్ చేయమని చెప్పిన. మీకేమర్థమైంది దీంట్లో? మంచిదనమా? నేను ఇక్కడ ఏ గొప్పని కాదండి. వాళ్ళు అంత స్థితిలో ఉన్న దేవునికి సమయాన్ని ఇవ్వాలని వాళ్ళ దగ్గర అవకాశాలున్నా ఆటోలో వచ్చి 2 ప్రాంతాలలో ఆటోలు దిగి దేవుని మందిరానికి వెళ్ళడానికి 9:35 వాళ్ళు వెయిట్ చేస్తున్నారు. మనకు 9:35 లేవడానికి టైం సరిపోదు. అయితే ఇక్కడ నేను ఎందుకు చెప్పబోతున్నానంటే, ఈ దేహము ఎవరిచ్చింది? దేవుడు ఇచ్చింది కదా. ఈ దేవుడి ఇచ్చినటువంటి ఈ దేహము గురించి చెప్తున్నాడు ఇప్పుడు. అందుకే ఎందుకు ఈ మాట వాళ్ళని ఎగ్జాంపుల్ చెప్తున్నానంటే, ఈ వచనం చూడండి. ఇప్పుడు ఇక 3వ అధ్యాయం 16వ వచనం. మీరు దేవుని ఆలయమై ఉన్నారనియు దేవుని ఆత్మ మీలో నివసించుచున్నాడనియు మీరు ఎరుగరా? మనమే ఏమై ఉన్నామట? దేవుని ఆలయమై ఉన్నాం. దేవుని ఆలయమైనటువంటి నీవు ఏం చేస్తున్నావు ఇప్పుడు? కిందకు వచ్చినాక, ఎవడైనను దేవుని ఆలయమును పాడు చేసిన ఎడల దేవుడు వానిని పాడు చేస్తాడు. ఇప్పుడు చెప్పండి, ఇక ఈ దేహము దేవుందా నీదా? దీనికి ఏం పేరు పెట్టాడండి? ఆలయం. మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహించబడి, మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహించబడింది. మీది కాదు ఇది. మీరు మీ సొత్తు కాదు. మీరు విలువ పెట్టి కొనబడిన వారు కాబట్టి మీ దేహంతో ఏం చేయాలి? ఇప్పుడు దేవుణ్ణి మహిమపరచాలి. మహిమపరచాలంటే ఎక్కడుండి మహిమపరచాలి? మరి ఒక సహోదరుడు అంటాడు, నేను ఇంటి దగ్గర కూర్చొని ఆరాధిస్తా అంటాడు. నాకు బాగా గుర్తున్నటువంటి ఒక సంఘటన చెప్తా మీకు. 96లో
ఆయన పేరు పెద్దప్పంగా చార్లెస్ డీకెన్స్. ఆయన ఒక రిటైర్డ్ ఆర్మీ ఆఫీసర్. డ్యూటీ అయిపోయిన తర్వాత, ఆయన రిటైర్మెంట్ అయిన తర్వాత సూర్యాపేటలోనే వాళ్ళ తాళగడ్డ. ఆయన మా బైబిల్ స్కూల్లో యేసరత్నం గారు పరిచయం ద్వారా స్పోకెన్ ఇంగ్లీష్ నేర్పేవాడు. స్టార్టింగ్లో సైకిల్ దొక్కుకుంటూ తాళ్ళగడ్డ నుంచి కొత్త బస్ స్టాండ్ దాకా వచ్చేటోడు. క్లాస్ చెప్పేవాడు. అట్ ద సేమ్ టైం సండే రోజు ఆరాధనకు వచ్చేవాడు. ఒక రోజు ఏం జరిగిందంటే చిన్న యాక్సిడెంట్ అయ్యి ఆయన కాల్ ఫ్రాక్చర్ అయింది. అప్పుడు నేను యూత్. అయ్యా, ఆదివారం రోజు నా కొరకు రొట్టె ద్రాక్షరం తీసుకొని రాయ్యా అని చెప్పేటోడు. కొత్త బస్ స్టాండ్ దగ్గర శ్రీశ్రీనగర్లో ప్రేయర్ అయిపోయిన తర్వాత సైకిల్ వేసుకొని పోయి నేను మధ్య కృపారావు గారు, ఒకరు ఆయన లేకపోతే నేనైనా పోయి ప్రభురాత్రి భోజనం ఇవ్వడానికి వెళ్తే వాళ్ళ ఇంట్లో 4-5 కూర్చునే వాళ్ళు. దేనికి? ఆరాధనకు. ఆయన రాలేని పరిస్థితులలో వాళ్ళ కుటుంబంలో, వాళ్ళ గృహంలో ఆరాధన జరిపించేవాడు. మధ్యాహ్నం 12:30 తర్వాత వెళ్ళి ఆరాధన చేసేవాళ్ళు. అది భక్తి అంటే. దేహము దేవుని వలన నీకు అనుగ్రహించబడి నీలో ఉన్న పరిశుద్ధాత్మక ఆలయమై ఉన్నది అంటే నువ్వు ఆలయాన్ని ఏం చేస్తున్నావు? పాడు చేస్తున్నావు. దేవుని ఆలయాన్ని పాడు చేసినప్పుడు దేవుడు ఊరుకుంటాడా? దేవుడు మనల్ని ఊరుకోడు. సో ఒకటి, దేవుడు మనకిచ్చినటువంటి సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలి. యేసు ప్రభువు లాంటి వాడే ఈ లోకములో మన ఒకరికి రక్తాన్ని కార్చినప్పుడు మనం ఏం చేయాలా? ఇతరులకు సహాయము చేయాలి. మూడవది ఏంటంటే దేవుడు మనకిచ్చినటువంటి దేహముతో దేవుని మనము మహిమపరచాలి. ఈ 3 పనులు చేస్తే దేవుడు ఎల్లప్పుడూ నీకు తోడుగా ఉంటాడు, నిన్ను ఆశీర్వదిస్తాడు. ఈ కొద్ది మాటలు దేవుడు దీవించును గాక. మీ అందరికీ వందనాలు.